హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితాని. ఇవాళ చేసుకునే ఐటమ్ కారం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఫ్రెండ్స్. గోకరకాయ, ఎల్లిగడ్డలు, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డలు, ఆవాలు, జీలకర్ర తాలింపుకి, ఒక నిమ్మకాయ తీసుకున్నాను. మనకు చింతపండు కావాలంటే చింతపండు తీసుకోవచ్చు. నా దగ్గర చింతపండు లేదు కాబట్టి నేను నిమ్మకాయ తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ చేసుకొని మనం జీలకర్ర, మన నువ్వులు, ఎల్లిపాయలు, ఉప్పు, కారం వేసుకొని మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. నేను ఒక 7 ఎల్లిగడ్డలు అట్లా తీసుకోవాలి. ఒకవేళ మిగిలితే ఇంకో కర్రీ కూడా వేసుకోవచ్చు మనము. ఒక 150 గ్రామ్స్ నువ్వులు, 100 గ్రామ్స్ జీలకర్ర, తగినంత సాల్ట్, తగినంత కారం. కారం కూడా ఒక 150 గ్రాములు వేసుకోవచ్చు. మనం తక్కువ తినేవాలనుకుంటే 100 గ్రామ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ కడాయి పెట్టుకున్నాను, వేడవుతుంది. మనం ఆయిల్ పోసుకోవాలి దీంట్లో. తగినంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ అంతా, కొంచెం చిటపట్టలు ఆడిన తర్వాత మనం ఇది వేసుకోవాలి. మనం పాయలు తీసుకొని వేసుకోవాలి. మన చిట్పాటు అంతుంది కదా. మన ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇట్లా. లేకపోతే చిన్నవి చూసుకొని 2 వేసుకోవాలి. పెద్దది ఉంటే 1 వేసుకోవాలి. మనం ఇది ఉల్లిగడ్డలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం. అది ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేసుకోవాలి. దీంతో అల్లిమిల్లిగడ్డ పేస్ట్ కూడా మనం ఏమి వేసుకోవద్దు. ఒకవేళ మనకు ఫ్లేవర్ కోసం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనకు అవసరం లేదు అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇవి ఆల్రెడీ నేను అది మిక్సీ వేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చూపించడం కోసం అని. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 రోజులు 20 రోజుల నుంచి ఉంటుంది. మనం బయట పెట్టుకుంటే ఒక వారం రోజులు ఉంటుంది. ఇది ఇట్లా మంచిగా ఎర్రగా అయిపోయినాయి, మనకి పండుగ అయిపోయినాయి, మొత్తము పింక్ కలర్ వచ్చేసింది. దాని తర్వాత మనం ఇది గోకరకాయ వేసుకోవాలి. ఇది మనం గోకరకాయ ఉడకబెట్టుకొని కూడా వేసుకుంటారు కొంతమంది. అట్లా వేసుకుంటే ఏంటంటే దీంట్లో టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది.
ఎక్కువ ఉడకబెట్టుకోకుండా ఇట్లనే కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది. ఒక చిన్న స్లో మంట మీద పెట్టుకొని చేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు అయితే మనకి ఇది ఉడికిపోతుంది గోకరకాయ అంతా. ఆల్రెడీ నేను దాంట్లో వేసుకున్నాను. మామూలుగా కొంచెం మనం తొందరగా ఉడికిపోవడం కోసమని ఒక చిక్కడంతా నేను తీసుకున్నాను సాల్ట్. ఒక 5-10 నిమిషాలు మనం చిన్న మంట మీద పెట్టేసుకున్నాను నేను. ఇట్లా మిక్సీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇట్లా వచ్చేస్తాయి మనకి నువ్వులు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయలు వేసుకొని మనం చేసుకున్నాము. నేను ఒక 7 ఎల్లిగడ్డలు తీసుకున్నాను. ఎల్లిపాయలు ఇట్లా తీసుకొని ఇట్లా మనకి ఎల్లిపాయ కారం లెక్క అవుతుంది. మనకి కొంచెం మిక్సీలో వేసుకోవాలి. పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి. మనం వేసుకునేటప్పుడు ఇట్లా పొడి పొడిగా తీసుకొని వేసుకోవాలి, లేకపోతే అంటుకోదు మనకి. ఇట్లా పొడి పొడి వేసుకుంటే మంచిగా అంటుకుంటుంది. దీంట్లో మనం కొంచెం నువ్వులు టేస్ట్ కోసం అని వేసినాను. మనకి జొన్న రొట్టెలు కానీ, చపాతీలో కానీ, బియ్యం చపాతీ కానీ, రాగి పిండి చపాతీ బాగుంటుంది. ఇట్లా మిక్సీ వేసి పెట్టేసుకున్నది నేను. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు ఇది ఇట్లా పెట్టుకొని చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసుకుందాము. మనకి ఇది పెట్టుకొని మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం అట్లనే నిమ్మకాయ కూడా కట్ చేసి వేసుకుందాం. ఏంటంటే పుల్ల పుల్ల కారం కారం ఉంటుంది కానీ మనకు చింతపండు అందుబాటులో లేకపోతే నిమ్మకాయ వేసుకోవచ్చు. చింతపండు నానబెట్టి వేసుకునే అవసరం లేదు. మనం అట్లనే చింతపండు వేసేసుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు. నిమ్మకాయలు మన చెట్టు, అవి చాలా రసం ఉంది దాంట్లో. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే మనకి ఇట్లా ఉడికిపోతుంది గోకరకాయ. ఇప్పుడు మనం ఏదైతే మనం మిక్సీ పట్టి వేసుకున్నామో ఆ కారం వేసుకుందాం. ఇట్లా పొడి పొడి వేసుకుంటే వేసుకోవాలి. మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలో, మిగతా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. మనం చిక్కుడుకాయ కానీ, వంకాయ కానీ, పొడుగు వంకాయ కానీ, తెల్ల వంకాయలో బాగుంటాయి, ఇవి వేసుకోవచ్చు.
మళ్ళీ ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే ఇదంతా కలిసిపోతుంది. మన వాటర్ అనేది అంతా కొంచెం ఇంకి మూత పెడితే ఆవిరికి మొత్తం పట్టుకుంటుంది అన్నమాట. ఇంకా కొద్దిగా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసుకుందాం. కింద మనకు స్టవ్ బంద్ అయిపోయింది గాలికి. మంచిగా కలిసిపోయింది. మనకి ఇది రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనకి అయిపోయింది ఫ్రెండ్స్. ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసుకొని చేసుకున్న పౌడర్తో మనకు కారం అయింది. ఇది కారంతో చేసుకున్నది. మనకు ఇట్లా మంచిగా మనకు జ్వరం వచ్చిన ఏదైనా తినని వాళ్ళు ఉంటే కూడా ఇట్లా వేసుకొని తినొచ్చు. చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. మనం పప్పు వేసుకొని నంచు కూడా తినొచ్చు. ఇట్లా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి మీ ఇంట్లో కూడా. ఎల్లిపాయ కారంతో, ఎల్లిపాయ జీలకర్ర కావాలంటే మనం చింతపండు వేసుకోవచ్చు. నానబెట్టుకునే అవసరం లేదు. అట్లనే వేసుకుంటే కూడా చింతపండు పౌడర్ వస్తుంది. మన పైన అవి ఉంటాయి కదా తోడుమలు, అవన్నీ తీసేసుకొని వేసుకోవాలి. లేదు అనుకుంటే మనకు చింతపండు అందుబాటులో లేదు మనకు అనుకుంటే అప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవచ్చు. ఒకటి మనం పులుపు తినేదాన్ని బట్టి వేసుకోండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.